అది ఒక అందమైన రాత్రి. నొప్పులతో బాధపడుతుంది మాయ. బ్రూనో, ఎక్కడున్నావు? నాకు చాలా నొప్పిగా ఉంది. త్వరగా నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు అని అంటుంది. బ్రూనో, ఆగు మాయా, కార్‌లో వెళ్దాం. నేనొస్తున్నాను అని బ్రూనో తనని కారు తీసుకొని ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, చాలా భయంకరమైన వాతావరణం. బ్రూనో కారు నడుపుతూ ఉంటాడు. అతనికి కారు నడిపే క్షణంలో మధ్యలో ఒక చెట్టు తన కారుని ఢీకొంటుంది. అయ్యో, ఇదంతా ఇప్పుడే జరగాలా? అటుగా వెళుతున్న ఇద్దరు మనుషులు బ్రూనోని చూసి సహాయం చేస్తారు. ఆ చెట్టును లేపి అవతల పడేస్తారు. బ్రూనోకి సాయం జరుగుతుంది. వెంటనే బ్రూనో కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ దగ్గర ఆపుతాడు. డాక్టర్, డాక్టర్, కాపాడండి. నర్స్, ఏం బాధపడకు బ్రూనో, నేను చూసుకుంటాం. బ్రూనో దిగులుగా బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. ఒక చిన్న బాబు అప్పుడు మాయాకి పుడతాడు. బ్రూనో తన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. బ్రూనో చాలా మురిసిపోతూ ఉంటాడు. రాకీని ఎత్తుకునే టైంలో బ్రూనో రాకీని ఎత్తుకుంటుంటే రాకీ తన మీద పాస్ పోస్తూ ఉంటుంది. చూడండి, మన బాబు రాకీ అచ్చం మీ పోలికే. పోలిక కాదే, అల్లరక్కడ. చూడు, వాడెంత అల్లరి చేస్తుడు. బ్రూనో, మీ పోలికే కదా అని మాయా అంది. పోలిక కాదే, అల్లరక్కడ. ఒకరోజు మాయా చూస్తూ అలా హెల్దీ అయిన ఫ్యామిలీ. ఒకానొక రోజు బ్రూనో ఇంట్లో డబ్బులు తీస్తూ ఉండగా రాకీ చూస్తాడు. చూసి ఏడుస్తూ అమ్మకు చెప్తాడు. ఏమైంది రాకీ? ఏం జరిగింది? బ్రూనో డబ్బులు తీయటం వాళ్ళ ఆవిడ గమనిస్తుంది. అది చూసి వాళ్ళ ఆవిడ బ్రూనోని తిడుతుంది. కట్. పక్కింట్లో ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు.